చెట్లని నరకవద్దు, పర్యావరణాన్ని కాపాడాలి అనే మంచి మెసేజ్తో కవిలివనం అనే మూవీ రాబోతుంది. నవంబర్ 21న రిలీజ్ కాబోతుంది చిత్రం. సో ఆ మూవీ డైరెక్టర్ రాజ్ నరేంద్ర గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆ చిత్ర విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఇంత మంచి మెసేజ్ ఇవ్వాలనే థాట్ మీకు ఎలా వచ్చింది? ఈ మూవీ అవుట్పుట్ కానీ ఎలా వచ్చింది సార్? యాక్చువల్లీ కలివివనం సినిమా ఇది వాస్తవం మీరు అంటున్నారు కదా, మంచి మూవీ అని చెప్పి మీరు అంటున్నట్టే నిజంగా ఇది మంచి మూవీ. ఈ థాట్ ఎలా వచ్చింది నాకనంటే, పర్యావరణాన్ని ప్రేమించే మనిషి ఎవరు ఉండరండి, ప్రకృతిని ప్రేమించే మనిషి సృష్టిలో ఎవరు ఉండరు. అదే నా మెయిన్ థాట్. దాన్నే కమర్షియల్గా మనం ఎట్లా చూపించవచ్చు, అలాంటి ఒక థాట్ని, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని కమర్షియల్గా ఎలా చూపించవచ్చు అనే ఒక ఆలోచనతోటి ఈ సినిమాని చేయడం జరిగిందండి. చాలా బాగా వచ్చింది. థియేటర్లో చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. మోస్ట్ ఇంపార్టెంట్, పిల్లలు అయితే ఖచ్చితంగా ఈ సినిమాను చూస్తే ఎంజాయ్ చేస్తారు. దాంతోపాటు ఒక మెచ్యూర్ లెవెల్ ఆలోచనతో వాళ్ళు బయటకు వస్తారు. రీసెంట్లీ ఈ చిత్ర కథ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, రీసెంట్లీ ఏపీలో తిరుమలలో పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు. శేషాచలం అడవులను సందర్శించి ఆయన కూడా సేమ్ కామెంట్ చేశారు. శేషాచలంలో అడవుల్ని సంరక్షించాలి, చెట్లను నరకవద్దు, చెట్లను నరికితే ప్రతి ఒక్క తిరుమల భక్తుడు కూడా అడ్డుకోవాలి అని చెప్పి ఆయన కామెంట్స్ చేశారు. సో దానికి దీనికి యాదృచ్ఛికంగా మ్యాచ్ అయింది సార్. మీ అభిప్రాయం ఏంటి? అది యాక్చువల్లీ ఇది ఎవరైనా సరే సార్, సృష్టిలో ఉన్నటువంటి మనిషి ఎవరైనా సరే మన సృష్టిని మనం సృష్టించలేం. ఇందాక నేను మీకు స్టేజ్ మీద చెప్పినట్టే చెప్తున్నా, సృష్టిని మనం సృష్టించలేం. మనం ఉన్నటువంటి ఈ సృష్టిలో ఆ సృష్టిని కాపాడుకోవడమే మనుషులుగా మన బాధ్యత. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏపీలో నిజంగా అదొక మంచి కార్యక్రమం. తిరుమల భక్తులు వాళ్ళే ఒక సైన్యంలా మారి వాళ్ళు చెట్లు నరికే వాళ్ళని ఖచ్చితంగా అడ్డుకోవాలి అని చెప్పి తీర్పునిచ్చిండు. నిజంగా అది మంచి గొప్ప మెసేజ్. మా సినిమాలో కూడా నిజంగా అదే ఆలోచనతో సినిమాని మేము తీసినాం. అదే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి కూడా రావడం అనేది యాదృచ్ఛికమే. అది దైవ సంకల్పమే. నిజంగా చాలా బాగుంది. ఆయన చేసే పనులు కూడా చాలా బాగున్నాయి. మా సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ గారికి చూపించడం కోసం చాలా నేను ప్లాన్స్ చేసినా, కానీ కాకపోతే పెద్దోళ్ళ దగ్గరికి అంత తొందరగా మనం దగ్గర దాకా పోలేము కదా. మీ మీడియా ద్వారా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మా సినిమా పోవాలని చెప్పని కోరుకుంటూ, ఆయన కూడా మా సినిమాని వీక్షించి మాకు సపోర్ట్గా నిలిస్తే ఇంకా కొంతమందిని మార్చడానికి అయినా కూడా దోహదపడేట్టు అవుతుంది సినిమా ద్వారా అని చెప్పి నేను అనుకుంటున్నానండి. సార్, ప్రధానంగా ఈవెంట్కి ఎవరు గెస్ట్ రాలేదని చెప్పి మీరు బాధపడ్డారు. ఎవరిని పిలిచారు సార్? ఎవరు తిరస్కరించారు? అది చెప్తారా? పేర్లు అవసరం లేదు. యాక్చువల్ ఏంటంటే ఎవరు ఎందుకు రావాలి సార్, ఎవరు ఎందుకు రావాలి? నేను కూడా ఒకటి ఆలోచించిన, ఎవరిని పిలవడంలో తప్పేం లేదు. ఎవరైనా వస్తే బాగుంటుంది, మా సినిమాకి ఇంకో గొప్ప అప్లాజ్ వస్తుందని ఒక ఆలోచన ఎవరికైనా ఉంటుంది. బట్ నేనేమనుకున్నానంటే, అట్లా పిలిచిన తర్వాత వాళ్ళు తిరస్కరించిన తర్వాత వాళ్ళు వస్తామని చెప్పి రాకపోవడం వల్ల, అంటే ఒక ప్రీ రిలీజ్, నాట్ ఓన్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్, టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్, ఇలా మేము దాదాపు ఇప్పటికొక 7-8 ప్రెస్ మీట్లు పెట్టినాం సినిమా కోసం. 7-8 ప్రెస్ మీట్లలో ఎవరూ రాలేరు. ఎవరూ రాకపోయినా మేము ఇబ్బంది పడలేదు. ఎందుకంటే మా ప్రోడక్ట్ గొప్పది. ఇప్పుడు నేను ఇంతకు లలిత జోడిది ఎగ్జాంపుల్గా చెప్పాను మీకు. ఆయన ప్రోడక్ట్ గట్టిది. ఆయన ప్రోడక్ట్ని నమ్ముకొని పబ్లిక్ దగ్గరికి ఆయన తీసుకొచ్చిండు. నా ప్రోడక్ట్ నేను గట్టిగా ఉందని చెప్పి నమ్ముతున్నా. ఖచ్చితంగా ప్రజలు ఈ సినిమా చూసిన తర్వాత నా ప్రోడక్ట్ వాస్తవంగా అద్భుతంగా ఉందని చెప్పి వాళ్ళు నమ్ముతారు, నన్ను మెచ్చుకుంటారని చెప్పి నా ఆశతో మాత్రం ఉన్నానండి. మట్టి సినిమాలు తీయడంలో తెలంగాణ వాళ్ళు తప్పితే ఇంకెవరు తెలియదు సార్. మట్టి సినిమాలు తీయడంలో వాళ్ళే ప్రసిద్ధి. రీసెంట్లీ పలకం చూసినా కానీ చాలా అద్భుతంగా తెరకెక్కిచ్చారు. సో అలాంటి మూవీని దిల్ రాజు గారు ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఇది కూడా చూస్తుంటే కొంచెం బలగంకి దగ్గరలో మ్యాచ్ అయ్యేట్టు ఉంది. తెలంగాణ కల్చర్ని, నేటివిటీని బాగా చూపిస్తుంది. స్టిల్ మనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది సార్ ఇలాంటి నేటివిటీకి దగ్గరలో ఉన్న సినిమాలకి, తెలంగాణ సినిమాలకి ఎస్పెషల్లీ? సార్, గ్లోబల్ వాళ్ళు సినిమా రిలీజ్ చేస్తున్నారు సార్. ఏషియన్ గ్లోబల్ వాళ్ళు సినిమా రిలీజ్ చేస్తున్నారు. 100కు థియేటర్ల పైగా థియేటర్లు అవుతున్నాయి. 21st నుంచి ఆంధ్ర తెలంగాణలో మొత్తం కలిపి ఒక 100 థియేటర్స్ రిలీజ్ అవుతుంది. వాళ్ళు నిజంగా మాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ సినిమాకి ఇప్పుడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి అధ్యక్షుడిగా ఇప్పుడు మన దిల్రాజ్ గారు ఉన్నారు. సార్, మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఇలాంటి ఒక మంచి సినిమాలకి ఎఫ్డీసీ నుంచి ఏదైనా మద్దతు దొరికితే, ఎఫ్డీసీ నుంచి, ఎందుకంటే ఇది పిల్లల కోసం తీసిన సినిమా కాబట్టి ఈ మధ్యకాలంలో పిల్లల కోసం సినిమాలు రావట్లేదు సార్. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు విఠలాచార్య, చిన్నారి చేతన అలాంటి కొన్ని సినిమాలు వచ్చేటి, అవిటిని మన స్కూల్ టీచర్స్ మమ్మల్ని సినిమాకి తీసుకెళ్లేవారు. అలా ఏదైనా సపోర్ట్ చేస్తే ఈ పిల్లలకు సినిమా తీసుకెళ్తే ప్రొడ్యూసర్లకు ఒక 4 రూపాయలు వస్తాయి. దాంతోపాటు ప్రజలకు ఒక మంచి మెసేజ్ అందుతుందని ఒక ఆశ సంకల్పంతో ఉన్నామండి. మంచి అప్లాజ్ వస్తుంది సినిమాకి. దయచేసి మీలాంటి వాళ్ళు కూడా ఈ సినిమాని కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆఖరి ప్రశ్న, ఐబొమ్మ రవి అని చెప్పి రీసెంట్లీ పైరసీ చేసే సినిమాని పరిచయం చేసి అతన్ని అరెస్ట్ చేశారు. సో అతని అరెస్ట్పై మీ అభిప్రాయం ఏంటి? రీసెంట్లీ సి కళ్యాణ్ గారు అయితే అతన్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. సో అలాంటి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా? రైట్, అంటే సమర్థించడం మనకన్నీ వాస్తవంగా ఆయనని ఇండస్ట్రీ ఖచ్చితంగా డెఫినెట్గా తప్పుడు వ్యక్తి తప్పనంటారు. ఎందుకంటే లాస్ అయిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా
ఆయన తప్పే అంటారు, లాభపడ్డ వాళ్ళందరూ ఆయన మంచిగా అంటారు. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో రోజు చూస్తున్నాం, కామన్ పీపుల్ ఏమంటున్నారంటే మా దేవుడు అంటున్నాడు, మాకు ఫ్రీగా సినిమా ఇప్పించారు అంటున్నాం. చదివినే ఇది నేనేదో పర్సనల్గా నేను సృష్టించి నేను రోజు ఇన్స్టాలో వాట్సాప్లో చూస్తున్నటువంటి స్టేటస్లో యూట్యూబ్లో నేను చూస్తున్నటువంటివి నేను చెప్తున్నా, దేవుడు అని అంటున్నారు. ఎందుకు అని అంటే సినిమాని బడ్జెట్ వాస్తవంగా ఏంటంటే థియేటర్కి సినిమా కామన్ పీపుల్ రావాలంటే టికెట్ రేట్స్ అది మోస్ట్ ఇంపార్టెంట్. నిజంగా ఇండస్ట్రీ మైండ్లో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పైరసీ చేసి వాళ్ళు సినిమా చూసి అంత ఒక థర్డ్ క్లాస్ అంటే క్లారిటీగా ఉండదు, సినిమా వాయిస్ కరెక్ట్గా ఉండదు, అన్నీ లేకపోయినా ఆ సినిమాను చూస్తుంటారు. పైరసీలో ఒక క్లారిటీ సినిమాని మీకు థియేటర్లో తక్కువ రేటుకో ఇవ్వండి, ఖచ్చితంగా జనాలు ఎందుకు చూస్తారండి? చూడరు కదా, డెఫినెట్గా థియేటర్కి వచ్చే చూస్తారు. అది ఇండస్ట్రీ కూడా, ఇండస్ట్రీ పెద్దలు కూడా దాన్ని మైండ్లో పెట్టుకుంటే బాగుంటుంది. నిజంగా కాకపోతే తప్పేనండి. అది వాడిని ప్రజలు దేవుడని అనుకున్నా కానీ ఏం చేసినా తప్పు. ఎందుకంటే ఇది ఒక ఇండస్ట్రీ అంటాం మనం. ఈ ఫిలిం సంస్థనంతా కలిపి మనం ఒక ఇండస్ట్రీ అంటాం. ఇండస్ట్రీ అంటే ఎంతోమంది కళాకారులు, కవులు, గాయకులు, టెక్నీషియన్స్ ఎంతోమంది వర్క్ చేస్తుంటారు. ఎంతోమందికి ఫుడ్ ఇది, అంతమంది ఫుడ్ ఆయన పుట్టినట్టే కదా. ఒక ప్రొడ్యూసర్ డబ్బులు వస్తే కదా పొద్దున్న ఇంకో సినిమా తీస్తాడు. సార్ మన ఇంట్లో ఒక ఫంక్షన్ చేయాలంటే 10 మందికి భోజనం పెట్టాలంటే 100 రోజులు 10 రోజులు ఆలోచిస్తాం మనం. అలాంటిది ప్రొడ్యూసర్ అంటాడు ఎవ్రీడే లొకేషన్లో ఫుడ్ పెడతాడు. ఒక పెళ్లి సందడిని రోజు క్రియేట్ చేస్తాడు ఆయన ఇంట్లో. ఏం ఆలోచించకుండా ఏం కావాలన్నో అది ఆర్టిస్ట్లకు, టెక్నీషియన్కి ఇస్తాడు. మరి ప్రొడ్యూసర్ ఎంత గొప్పవాడండి? ప్రొడ్యూసర్ తండ్రి స్థానంలో ఉంటాడు సార్. ఆ తండ్రిని మనం కాపాడుకుంటేనే సినిమా ఇండస్ట్రీ అనేది కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. కిల్ పైరసీ. నిజంగా పైరసీని మనం ఎంకరేజ్ చేయొద్దు, తప్పు అది పైరసీ ఎంకరేజ్ చేయడం అనేది. పైరసీని అసలు ఎంకరేజ్ చేయొద్దు. అట్లనే నేను చెప్పిన ఈ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఖచ్చితంగా వాళ్ళు మైండ్లో పెట్టుకొని కామన్ పీపుల్కి కూడా కనీసం అంటే మల్టీప్లెక్స్లు కాకపోయినా కానీ సింగిల్ థియేటర్స్లో అన్నా కొద్దిగా వాళ్ళకు వెసలుబాటు కలిగిపిస్తే వాళ్ళకి చాలా చేతుల వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే పొద్దుంతా కష్టపడి 300 రూపాయలు సంపాదిస్తే వాడు 300 రూపాయలు సినిమాకి పెడితే వాడు ఏం తింటాడు సార్? ప్లీజ్ దయచేసి ఆలోచించండి. సినిమాని మనం బతికించుకోవాలంటే మనం కూడా ప్రజల్ని బతికించుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి బతికించుకుందాం. అండ్ పైరసీని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయొద్దు. కిల్ పైరసీ ప్లీజ్. ఖచ్చితంగా పైరసీని మనం డిస్కరేజ్ చేయాలి. అండ్ మంచిని కాపాడుకోవాలి, మంచి సైడే మనం ఉండాలి, మంచి సినిమాలకు దోహదపట్టాలి. ఎందుకంటే రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కావద్దంటే ఇలాంటి మంచి సినిమాలను మనం ఆదరించాలి. కలివివనం సినిమా నేను 100% చెప్తున్నానండి. అలాంటి సినిమానే మంచి సినిమా, 10 మంది మెప్పుకోరే సినిమా, 10 మందికి అవసరమైన సినిమా, భావి తరాలకు ఉపయోగపడే సినిమా. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, అది కవిలివనం సినిమా డైరెక్టర్ రాజ్ నరేంద్ర గారు ఫిల్మ్ బిట్తో ఎక్స్క్లూజివ్గా పంచుకున్న మాటలు. ఈ మూవీ మంచి మెసేజ్తో ఉంది, అలానే పైరసీని ఎంకరేజ్ చేయొద్దని చెప్పి ఆయన ఎక్స్క్లూజివ్గా పంచుకున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కోట, ఫిల్మ్ బిట్ తెలుగు, హైదరాబాద్.